మీ వ్యాపార అభివృద్ధికి మీ వ్యాపారాన్ని సులువుగా కంప్యూటరైజ్ చేయడానికి మేము అందిస్తున్న సాఫ్ట్వేర్స్ వెహికల్ ఫైనాన్స్, బంగారం తాకట్టు, పర్సనల్ లోన్స్, డైలీ ఫైనాన్స్, అన్ని రకాల ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఫైనాన్స్ సాఫ్ట్వేర్, సూపర్ మార్కెట్, మొబైల్ షాప్, ఎలక్ట్రానిక్స్ షోరూమ్, ఆటోమొబైల్ షాప్, మెడికల్ షాప్, ఇలా అన్ని రకాల హోల్సేల్ లేదా రిటైల్ వ్యాపారస్తులకు బిల్డింగ్ సాఫ్ట్వేర్, స్కూల్ నిర్వహణకు స్కూల్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ లో మీ వ్యాపారం 24 గంటలు తెరిచి ఉండేలా వెబ్ డిజైన్, వ్యాపారాలు అత్యంత సులువుగా నిర్వహించుకునేందుకు ఫోన్ యాప్స్, డైలీ ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఫోన్ యాప్. హై యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ సాఫ్ట్ ఫిల్టర్ కాఫీ షాప్స్లోనే మనకి ఎక్కువగా ఫ్రాంచైజీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా టీ షాప్స్ కానీ లేదంటే ఫిల్టర్ కాఫీ లాంటి వాటికి కానీ ఫ్రాంచైజ్ చేసిన వాటికి ఈ బిల్లింగ్ మెషిన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఏది ఉపయోగపడుతుందని మనం డీటెయిల్గా చూద్దాం. అదే మనం ముందుగా టీ టైమ్ లాంటి ఫ్రాంచైజీ, లేదంటే టీ షాప్స్, లేదంటే స్నాక్స్, రైల్వే క్యాంటీన్స్ లాంటి వాటికి ఈ బిల్లింగ్ మెషిన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ టీ టైమ్ సంబంధించి ఫ్రాంచైజీ ఉన్న వాళ్ళు ఇంకా అవిని కూడా చూడొచ్చు. ఇది మనం ప్రస్తుతంకి ఓన్లీ ఫిల్టర్ కాఫీ లాంటి కుంభకోణం లేదా మరొకటి ఈ బ్రాండెడ్ ఫిల్టర్ కాఫీ వాటికి ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఈ బిల్లింగ్ మెషిన్ ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం డీటెయిల్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఒక ఫిల్టర్ కాఫీ ఏ బ్రాండ్ అయినా కావచ్చు, లేదంటే ఫ్రాంచైజీ సరే మనం కావచ్చు. సో జనరల్గా ఒక ఫిల్టర్ కాఫీ షాప్లో ఉండే ఐటమ్స్ ఏంటన్నది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. మన ఈ మిషన్ ఆల్రెడీ ఫీడ్ చేసిన ఐటమ్స్ ఏముంటాయి ఏంటనేది, అలాగే రేట్స్ కూడా నేను వేయడం జరిగింది. సో అది ఎగ్జాక్ట్గా ఉండొచ్చు, లేదంటే కొద్దిగా తక్కువ ఎక్కువ ఉండొచ్చు. జస్ట్ ఓన్లీ ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నాను. సో దీంట్లో మనం కొన్ని ఐటమ్స్ వేయడం జరిగింది. అవి ఏంటంటే ఫిల్టర్ కాఫీ 20 రూపీస్, అలాగే స్పెషల్ ఫిల్టర్ కాఫీ, సొంటి కాఫీ, అలాగే బ్లాక్ టీ, హాట్ మిల్క్, హార్లిక్స్ ఆర్ బూస్ట్, కోల్డ్ కాఫీ, అలాగే చాక్లెట్ కోల్డ్ కాఫీ, రోజ్ మిల్క్, పిస్తా మిల్క్ అని చెప్పేసి మన జనరల్గా ఫిల్టర్ కాఫీ షాప్లో ఏ ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్, అలాగే కొన్ని మిల్క్ షేక్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఐటమ్స్ వీటి ప్రకారంగా మనం బిల్ ఎలా వేయాలి, అలాగే మనకి డైలీ సేల్స్ అనేది మనకి ఎంత బిజినెస్ జరిగింది అనేది ఇలా చూసుకోవచ్చు. అలాగే మనకి ఐటమ్ వైజ్ ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అయింది ఇవాళ అనేది కూడా మనం చూసుకోవడం ఎలాగనేది మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మనకి ఈ ఐటమ్ లిస్ట్లో ప్రొడక్ట్ కోడ్ అలాగే నేమ్ చూపిస్తుంది. సో 1 అంటే మనకి ఫిల్టర్ కాఫీ వస్తుంది, 2 అంటే స్పెషల్ ఫిల్టర్ కాఫీ వస్తుంది, 3 అంటే మనకి సొంటి కాఫీ వస్తుంది, 4 ఫామ్ క్యాండీ కాఫీ. ఇలా ఏమికి మనం ఒక కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనం 1, 2, 10, 12 కొట్టినప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ అనేది ఆ విధంగా వస్తుంది. సో మనం ఒక శాంపిల్ బిల్ ఇప్పుడు మనం ఒక బిల్ వేద్దాం ఈ బిల్లింగ్ మెషిన్లో. అలాగే మనకు ఫిల్టర్ కాఫీ కావాలని కోడ్ 1, ఒక ఫిల్టర్ కాఫీ క్వాంటిటీ ఒక 2 ఎంటర్, అలాగే బ్లాక్ కాఫీ 5 కొడితే బ్లాక్ కాఫీ వచ్చింది ఎంటర్, క్వాంటిటీ ఒక 2 ఎంటర్, ఇంకా హాట్ మిల్క్ 12 కొడితే హాట్ మిల్క్ ఎంటర్, క్వాంటిటీ 2 ఎంటర్. సో ఈ విధంగా మనకి కస్టమర్కి అడిగిన దాని ప్రకారంగా మనం ఒక ఐటమ్స్ అన్నీ వేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఐటమ్స్ కౌంట్ 3 చూపిస్తుంది, మన క్వాంటిటీ టోటల్గా 6. సో మనం 3 ఐటమ్స్కి 2 చెప్పని చూస్తాం కాబట్టి మనకు క్వాంటిటీ 6 వచ్చింది, మనకి అమౌంట్ వచ్చి 110 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం బిల్ తీసి చూద్దాం ఏ విధంగా మనకి బిల్ వస్తుందో మనం చూద్దాం. ప్రింట్ బిల్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి పైన కాఫీ షాప్ కనిపిస్తుంది. ఇక్కడ నేను జస్ట్ డెమో కాబట్టి కాఫీ షాప్ పెట్టాం. ఇక్కడ ఎవరైతే మనకి షాప్ పేరు, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ కూడా మనం వేసుకోవచ్చు. సో నేను ఓన్లీ జస్ట్ ఐడియా పర్పస్ కాఫీ షాప్ అని పెట్టాను. తర్వాత మనకి బిల్ నెంబర్ 2, అలాగే డేట్ టైం వచ్చింది. కింద మనకి ఐటమ్ ఫిల్టర్ కాఫీ క్వాంటిటీ 2. సో ఈచ్ ఒక్కొక్కటి ఒక దానికి 20 రూపాయలు కాబట్టి 2 కాబట్టి 40 రూపీస్ అయింది. అలాగే బ్లాక్ కాఫీ 2 తీసుకున్నాము. సో 1 20 రూపాయలు కాబట్టి 2కి కలిపితే 40 రూపీస్ అవుతుంది, అంటే 40 రూపాయలు. ఇక హాట్ మిల్క్ మనం 2 తీసుకున్నాము, 1 15 రూపాయలు కాబట్టి 2కి కలిపి మనకి 30 రూపాయలు అయింది. సో మొత్తంగా మనకి బిల్ ఎంత అయింది 110 రూపీస్. సో 110 రూపాయలు అనేది మనకి బిల్ వచ్చింది. ఈ విధంగా మనకి కస్టమర్ వచ్చినప్పుడు ఒక 2 వచ్చినా 10 మంది వచ్చినా 5 మంది వచ్చినా మనం ఈజీగా అనేది బిల్ ఇవ్వడానికి వీలవుతుంది. ఇంకొక ఐటమ్ అనేది మనం చూద్దాం ఏ విధంగా. ఇప్పుడు మనం మరొక బిల్ వేసి చూద్దాం. బాదాం టీ ఎంటర్, క్వాంటిటీ 2 ఎంటర్, అదేవిధంగా బ్లాక్ కాఫీ ఎంటర్, క్వాంటిటీ 2
and palm candy coffee and quantity 2 and అదేవిధంగా స్పెషాలిటీ ఒక 2 ఈ విధంగా మన ఐటమ్స్ అనేది వేయడం జరిగింది. కస్టమర్ చెప్పిన దాని ప్రకారంగా మనకి అప్పుడు ఐటమ్స్ క్వాంటిటీ 4 వచ్చి క్వాంటిటీ మనకి 8, అమౌంట్ మనకి 140 రూపీస్ చూపిస్తుంది, 140 రూపాయలు. సో మనం దీనికి సంబంధించిన బిల్ ఏమైనా తీసుకుంటున్నట్టు ఇలా వస్తుంది అనేది మనం చూద్దాం. మనకి ప్రింట్ వచ్చింది. ఆ బిల్లో డీటెయిల్స్ ఏమైనా ఏంటంటే మనం ఒకసారి ఈ బిల్లో కూడా మనం చెక్ చేద్దాం. శాంపుల్గా కొన్ని బిల్ చేయడం జరిగింది. మనం ఇలా మార్నింగ్ స్టార్ట్ చేసిన 6 గంటలు కూడా మన 7 గంటలు అనేది బిజినెస్ అనేది మనం ఓపెన్ చేస్తాము. మధ్యాహ్నం కావచ్చు, లేదంటే మనకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కావచ్చు, ఇలా మనకి ఎప్పుడైనా సరే మనం రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు. అంటే మనకి మార్నింగ్ నుంచి ఒకవేళ షిఫ్ట్ వైజ్ వర్క్ చేస్తే కనుక ఆపరేటర్ ఏమన్నా మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎంత బిజినెస్ జరిగింది, ఎంత సేల్ అయింది అనేది కూడా మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. అలాగే మనకి మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి వరకు ఇంకొక ఆపరేటర్ వర్క్ చేస్తే కనుక ఆ ఆపరేటర్ వైజ్ అతను ఎంత బిజినెస్ చేశాడు, ఎన్ని ఐటమ్స్ అమ్మడం జరిగింది అనేది మనం షిఫ్ట్ దిగిపోయేటప్పుడు అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనం తెలుసుకోవడానికి కూడా మనం కొన్ని రకాల రిపోర్ట్స్ అనేది చక్కగా ఉపయోగపడతాయి. ఆ రిపోర్ట్స్ ఏంటో మనం చూద్దాం. మనం దీంట్లో రిపోర్ట్స్ వెళ్ళినట్లయితే కనుక మన సమ్మరీ రిపోర్ట్ చూసినట్లయితే కనుక డే వైజ్ రిపోర్ట్, ఇవాళ మనం రిపోర్ట్ తీసుకున్నట్లయితే కనుక డైలీ సేల్ రిపోర్ట్ తీసాము. అంటే మనకి అది షిఫ్ట్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం కావచ్చు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం కావచ్చు, అంటే కంప్లీట్గా 24 అవర్స్ అనేది సరే మనకు కావచ్చు. ఇదే మనం మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 o'clock వరకు మనకి బిజినెస్ జరిగిందని కూడా మనం రిపోర్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలా చూసినట్టయితే కనుక మనకి టోటల్గా December 13 9 బిల్స్ అయింది. నేను జస్ట్ శాంపిల్ వేసాను. ఒక 100 బిల్స్ కావచ్చు, 200 250 బిల్స్ కూడా కావచ్చు. సో టోటల్ బిల్స్ ఇక్కడ మనం తీసుకున్న 9 బిల్స్ మాత్రమే అయింది. 9 బిల్స్ అయినా ఎంత అమౌంట్ వచ్చింది, 9,995 రూపాయలు అనేది మనకి వచ్చింది. ఈ విధంగా మనకి ఆ ఒక్క షిఫ్ట్ కానీ 2 షిఫ్ట్లు కానీ మొత్తంగా ఆ రోజులో కానీ మనకి ఎన్ని బిల్స్ కొట్టాము, ఎంత వ్యాపారం అయింది అనేది మనకి ఇక్కడ రూపాయలే చూపిస్తుంది. టోటల్ అమౌంట్ మనకి 9,995 రూపాయలు. ఈ విధంగా మనకి చాలా ఈజీగా మనం మామూలుగా పేపర్ మీద వేసుకుని 10, 20, 30, 40 చెప్పి లెక్క వేసుకుని ఫైనల్గా మనకి షాప్ కట్టేసేటప్పుడు దాన్ని కౌంట్ చేసుకుని ఇంత అమౌంట్ అని చెప్పి మనం అనుకోవాలి. ఒక్కోసారి అమౌంట్ లేదు మనం కొంత అమౌంట్ కూడా ఖర్చు పెట్టి ఉండొచ్చు. లేదా ఎవరికైనా మనం పాల గురించో లేదంటే పాల ప్యాకెట్ గురించో వేరే దాని గురించి మనం ఇది తీసి ఉండొచ్చు. సో అవి మనం మర్చిపోవచ్చు. కానీ మనం చూస్తే అమౌంట్ తక్కువగా అనిపిస్తుంది. సో తక్కువ ఎక్కువ అని కూడా మనకు ఒకసారి తెలియదు. మనం ఖర్చు పెట్టేసాము కాబట్టి అది నోట్ చేసుకోవడం మర్చిపోయిన హడావిడిలో లేదంటే మనకి ఇదే అమౌంట్ వచ్చిందేమో అనుకుంటాం. కానీ మనకి ఈ బిల్లింగ్ మిషన్లో మనం బిల్ వేయడం ద్వారా ప్రతిదీ మన డీటెయిల్ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనకి వ్యాపారం పూర్తి అయిపోయిన తర్వాత షాప్ కట్టేసిన తర్వాత మనం ఒక రిపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి 10,000 అయిందా, లేదా 30,000 అయింది, 50,000 అయింది మనం చూపిస్తుంది. దాన్ని బట్టి మనకి ఎంత బిజినెస్ అంటే క్లారిటీగా తెలుస్తుంది. ఏదో ఉన్నది వచ్చిందని కాకోకుండా మనకి ఈ విధంగా స్పష్టంగా ఇంత అమౌంట్ వచ్చింది, 25,000 37,000 రూపీస్ అని చెప్పేసి మనకి ఖచ్చితంగా అమౌంట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా మనకి ఐటమ్ వైజ్ సేల్ ఎప్పుడైనా మనం తీసుకుంటే కనుక ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఐటమ్ సేల్ రిపోర్ట్ అంటే మనకి ఇది రిపోర్ట్ మనకి ఏం తెలుస్తుందంటే మనకి ఫిల్టర్ కాఫీ ఎన్ని సేల్ అయినాయి, శుంఠి కాఫీ ఎన్ని సేల్ అయినాయి, ఒక టీ ఎన్ని సేల్ అయినాయి, సమోసా ఎన్ని సేల్ అయినాయి, స్పెషల్ టీ ఎన్ని సేల్ అయినాయి. ఇలాగ మనకి మన మెనూలో ఒక 10 ఉండొచ్చు, 20, 30 ఉండొచ్చు. ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే ఆ ఐటమ్ అనేది ఇవాళ ఏ ఐటమ్ ఎక్కువగా సేల్ అయ్యింది అనేది మనకు తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అయింది దాని ప్రకారంగా మనం దానికి సంబంధించిన అయినా ఫిల్టర్ కాఫీ అయితే దానికి సంబంధించిన కాఫీ పౌడర్ కానీ లేదంటే మిల్క్ కానీ ఇలా మన దానికి సంబంధించిన మెటీరియల్ మనం రెడీగా పెట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనం ఈ రిపోర్ట్ చెక్ చేస్తే కనుక ఫిల్టర్ కాఫీ మనం క్వాంటిటీస్ 4 అమ్ముడైనవి 80 రూపాయలు వచ్చింది. అలాగే శుంఠి కాఫీ మనకి 25 సేల్ అయినాయి 605 రూపాయలు వచ్చింది. అలాగే పామ్ క్యాండీ కాఫీ అనేది 3 సేల్ అయినాయి 75 రూపాయలు వచ్చింది. బ్లాక్ కాఫీ 4 80 రూపాయలు వచ్చింది. స్పెషల్ టీ 3 30 రూపాయలు వచ్చింది. బాదాం టీ 2 సేల్ అయినాయి 30 రూపాయలు వచ్చింది. అలాగే గ్రీన్ టీ 16 సేల్ అయింది 240 రూపాయలు వచ్చింది. అలాగే స్పెషల్ మసాలా టీ, హాట్ మిల్క్, కోల్డ్ కాఫీ, చాక్లెట్ కాఫీ, న్యూటెల్లా కోల్డ్ కాఫీ, రోజ్ మిల్క్, పిస్తా ఇట్లా మనకి ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎన్ని సేల్ అయినాయి, ఎంత అమౌంట్ వచ్చిందని మనకి చూపిస్తుంది.
మీరు చివరిగా గమనించినట్లయితే కనుక మనకి టోటల్గా 9,490 రూపాయలు వచ్చింది. ఇందాక మనకి డైలీ సేల్ రిపోర్ట్లో కూడా ఉంది. ఇక్కడ ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్లో 9,495 రూపాయలు ఏ విధంగా ఏ ఐటెం ఎంతెంత సేల్ అయితే వచ్చింది అనేది మనకి డీటెయిల్గా ప్రతి ఐటమ్ ఎంత సేల్ అయ్యింది, దాని నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, టోటల్ అమౌంట్ మనం చూపిస్తుంది. ఈ విధంగా మనకి డైలీ సేల్ రిపోర్ట్ వచ్చిన అమౌంట్, అలాగే మనకి ప్రతి ఐటమ్ సేల్ ద్వారా వచ్చిన ఐటమ్ మొత్తం కూడా మనకి సమానం అవుతుంది. ఈ విధంగా మనకి రిపోర్ట్స్ అనేది వస్తాయి. ఒకవేళ మనకైనా ఆపరేటర్ మారినప్పుడు కూడా మనం షిఫ్ట్ దిగేటప్పుడు ఆపరేటర్ వైజ్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్స్ అయినా చేస్తే కనుక క్యాష్ లేదంటే ఫోన్పే, పేటిఎం ఇలా కూడా చేసిన కూడా మనం వాటి ప్రకారం కూడా రిపోర్ట్ తీసుకోవచ్చు. మన రిపోర్ట్స్లో ఈ డైలీ సేల్స్ సమ్మరీ కాకుండా ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ కాకుండా ఇంకా బిల్ వైజ్ అని, ఇక ఆపరేటర్ వైజ్ రిపోర్ట్ అని, అలాగే ట్యాక్స్ రిపోర్టు, అలాగే డూప్లికేట్ రిసిప్ట్ ఎన్నిసార్లు తీసారు, మనకి బిల్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ ఒక్క 5 minutes మనం మనీ డూప్లికేట్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఆ డూప్లికేట్లో మనం ఎన్నిసార్లు చేస్తామని కూడా మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. అలాగే మనకైనా స్టాక్ మెయింటైన్ చేస్తే కనుక స్టాక్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి కాల్కులేటర్ రిపోర్ట్, ఇలా మనకి కొన్ని రకాల రిపోర్ట్స్. సో మన వ్యాపారాన్ని బట్టి కొన్ని రిపోర్ట్స్ అదనంగా కూడా ఉన్నాయి, మనం అది కావాల్సిన తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి సమ్మరీ రిపోర్ట్, ఇందాక మనం తీసుకునే డైలీ సేల్ సమ్మరీ కింద మనకు కావాల్సిన డే వైజ్ తీసుకోవచ్చు. కంప్లీట్గా ఒక డేట్ ప్రకారం తీసుకోవచ్చు, లేదంటే మంత్ వైజ్ ఈ డిసెంబరు, నవంబర్, జనవరి అలా కూడా మనం కంప్లీట్ మంత్ ఎంత బిజినెస్ జరిగింది కూడా మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇయర్ వైజ్ ఒక కంప్లీట్ ఇయర్ 2021, 2022, 2020 ఇలా మనకి ఒక సంవత్సరం కంప్లీట్ బిజినెస్ ఎంత జరిగింది కూడా మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి రిపోర్ట్ తీసుకోవడం ద్వారా వ్యాపారం ఎంత బాగా జరుగుతుంది, వ్యాపారం డెవలప్మెంట్ అవుతుందా లేదా, మనం ఇంకా ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి, ప్రమోషన్ చేయాలా, ఎక్కడ మనం ఏ ఐటెం మనకు తక్కువ సేల్ అవుతుందంటే మనకి దాని టేస్ట్ బాగోలేదా, లేదంటే ఇంకా మన అడిషనల్గా ఏమైనా ఫీడ్బ్యాక్ అయినా తీసుకోవాలా అనేది కూడా మనం కావాల్సి వస్తే మనం కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని దాని ప్రకారంగా ఏ ఐటెం మనకి తక్కువ సేల్ అవుతుందో అది ఎక్కువ సేల్ అయ్యేలా మనం ఫోకస్ చేయడానికి కూడా మనకి ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ ఉపయోగపడుతుంది. ఇలా మనం ప్రతి రిపోర్ట్కి ఒక పర్పస్ ఉంటుంది. మనం దాని ప్రకారంగా రిపోర్ట్ చూస్తున్నప్పుడు అది ఖచ్చితంగా మన బిజినెస్కి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ బిల్లింగ్ మెషిన్ అనేది ఒక టీ టైమ్ లాంటి ఫ్రాంచైజీ షాప్స్కి కాకుండా ఫిల్టర్ కాఫీ లాంటి షాప్స్ కావచ్చు, లేదంటే ఫ్రైడ్ చికెన్ లాంటి ఫ్రాంచైజీ షాప్స్ కానీ ఇలా ఏదైనా సరే సింపుల్గా మనకి బిల్లు, దానికి సంబంధించిన డైలీ మనకి ఎంత బిజినెస్ జరిగింది, ఐటమ్ వైజ్ సేల్ రిపోర్ట్ కావచ్చు, ఆపరేటర్ ఉన్నప్పుడు అలాగే సేల్ రిపోర్ట్, ఇలాగ మనం లిమిటెడ్గా అలాగే స్టాక్, ఇలాగ మనం సింపుల్గా బిల్లింగ్కి మంచి సొల్యూషన్ మనకి ఈ బిల్లింగ్ మిషన్ ద్వారా మనం ఈ చిన్న షాప్ సంబంధించిన బిల్లింగ్ అంతా కూడా మనం చేసుకోవచ్చు. అలా మనకి కావాల్సిన రిపోర్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనకి పేపర్ బదులుగా ఎక్సెల్లో కూడా మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఫ్యూచర్ పర్పస్ స్టోర్ చేసుకోవడం, లేదంటే అకౌంటింగ్ గురించి కూడా మనం ఆ ఎక్సెల్ ఫైల్ వాడుకోవచ్చు. మా క్లయింట్స్ చాలామంది అలా ఉన్నారు యూజ్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్సెల్ ఫైల్ ద్వారా. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇలాంటి షాప్స్ కానీ సరే మనం ఈ విషయం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కావాల్సిన కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సాఫ్ట్ సొల్యూషన్